₹1. ఏంటి నరసింహ, ఎలా ఉన్నావు? నా దగ్గర నీ కుక్కను ఒకదాన్ని పెట్టావు కదా, ఇప్పుడే దాని సంగతి చూసొస్తున్నా. ఇప్పటికైనా తెలిసిందిగా నేనేంటో. నువ్వేంటో, నీ తెలివేంటో నాకు బాగా తెలుసు. చూడు, కుక్కెప్పుడు దగ్గరగా ఉన్న చికెన్ ముక్క కంటే దూరంగా ఉన్న బిస్కెట్ ముక్క కోసమే చూస్తుంది. అందుకే ఎరగా నీకు చిన్న బిస్కెట్ వేశాను. నువ్వేమో పిచ్చి కుక్కలా వాడి వెంటపడ్డా. ఇక్కడ వేలం పాటలో కోట్లు విలువ చేసే ల్యాండ్ ని కొట్టేశా. అది తెలివంటే. అర్థమైందా? బావా కూర్చో బావా, కాళ్ళు నొప్పులు వస్తాయి. ఎవరికి నొప్పి, నాకా నీకా? నాకే బావా, నువ్వు కూర్చుంటే నేను కూడా కూర్చుందామని. బావా నువ్వు కొడితే ఏంటి బావా, వెరైటీ సౌండ్ వస్తుంది. నీ ఫోన్ సౌండ్ గాడిద. అవును బావా. బావా యాదు. హలో, నీళ్ళరారా. ఫోన్ రింగ్ అయితే చెప్పచ్చు కదా. నువ్వు రింగ్ టోన్ మార్చి చెప్పినవా? చెప్పు యాదవ్. ఏం నరసింహ, ఎందుకంత ఆవేశపడుతున్నావు? నీకు తెలియదు యాదు, నువ్వు చెబుతున్నావనే ఇన్నాళ్ళ నుంచి కామ్గా ఉన్నాను. నువ్వెక్కడ కామ్గా ఉన్నావు? నువ్వు ఒకడిని చంపావు కదా. చూడు నరసింహ, నీకు చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నా. మన దందాలో ఒకరంటే ఒకరికి శత్రుత్వం ఉండాలి. అప్పుడే అందరూ అలర్ట్గా ఉంటారు. కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మధ్యలో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా అవ్వకూడదు. అందుకే మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నా, ఒకరి ఏరియాకు ఒకరు వెళ్ళదు. ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు. అర్థమైందా? ఏ రాజుగారు, బాగున్నారా? ఏమైనా ప్రాబ్లమా? ఒక్కసారి వాడిని క్షమించదులే. నీకు రావాల్సిన డబ్బు నేను వెంటనే అరేంజ్ చేస్తాను. నిన్ను వాళ్ళు డబ్బెందుకు అడుగుతున్నారు తెలుసా? మీ అబ్బాయి క్రికెట్ బెట్టింగ్లో ఓడిపోయాడు. వాళ్ళకి రావాల్సిన డబ్బే అడుగుతున్నారు. సిగరెట్ తాగినా, మందు తాగినా తాగినోడు మాత్రమే పోతాడు. కానీ ఇలాంటి వ్యసనపరుడు ఇంటికి ఒక్కడుంటే మొత్తం ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. అయినా ఈ జూదాలాడదని ఎప్పుడు చెప్పలేదా? చెప్పానన్నా, కానీ వాడు వినలేదు. నీ మాట వినని వాడి గురించి నువ్వెందుకు గెలుస్తావు? వదిలే. వాడు పోతే నీకింకొక కొడుకున్నాడు కదా. లేదన్నా, వాడు మారిపోతాడన్నా. నాకు 2 కొడుకులు కావాలన్నా. ఎవరికే కష్టం వచ్చినా నీకే కదన్నా చెప్పుకుంటారు. అందుకే అడుగుతున్నాను. అందరికీ మంచి చేసే నువ్వు నా కొడుకుని కూడా కాపాడన్నా. ప్లీజ్ అన్నా, నా కొడుకుని కాపాడన్నా. ప్లీజ్ నా కొడుకుని కాపాడన్నా. చూసావురా వాడిని? 2 కొడుకులున్నా 2వ వాడు దూరం అవుతున్నాడని ఏడుస్తున్నాడు. నువ్వు ఉన్నావు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఎక్కడో దూరంగా ఉంచి పెంచుతున్నావు. ఒక్కగానొక్క కొడుకు కాబట్టే వాడు బాగుండాలని దూరంగా పెంచుతున్నానన్నా. ఏం పెంచుతున్నావు? కల్లో కూడా వస్తున్నాడు. ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు?